10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రజలను కలిసి ప్రజల సమస్యలు ఏంటి కూడము ఎప్పుడు కూడా లేకుండే. మంత్రులు వస్తుండే, డిస్ట్రిక్ట్ తిరుగుతుండే, వెళ్ళిపోతుండే. కానీ ప్రజలు వచ్చి కలవడానికి ఆ స్వేచ్ఛ లేకుండే. ఎప్పుడు పోలీసు వాళ్ళు వచ్చి వెళ్ళండి వెళ్ళండి, హరీలో ఉన్నారు మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు అయితే ఓన్లీ కలిసేదే లేదు. మొన్న మెదక్లో 43 మంది చనిపోయినప్పుడు ఒక్కసారి కూడా ముఖ్యమంత్రి రాలేదు. ఒక బాధ్యత అంటే 43 మంది చనిపోయినప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇమ్మీడియట్లీ 24 గంటలలో రావడం, వారందరికీ కూడా ₹1 కోటి ఇవ్వాలని చెప్పి కంపెనీకి ఆదేశాలు ఇవ్వడం. కొండగాడ్ సంఘటన అయినప్పుడు 66 మంది చనిపోయినారు. అప్పుడు కేసీఆర్ అక్కడ పోయి కలిసి బాధితుల కుటుంబాలకు ఏదైనా చేద్దామని చెప్పి ఎప్పుడు కూడా ఆలోచించారు. కానీ కేటీఆర్ అయితే ముఖ్యమంత్రి గారు రాలేదు, 24 గంటల తర్వాత వచ్చిందని చెప్పి ఆయన ట్వీట్ చేయడం జరిగింది. అంటే టీఆర్ఎస్ హయాంలో వారి ఇష్టరాజ్యంగా వారు చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పినారు, ప్రజల మధ్యలో ఉండాలి మంత్రులు, ప్రజల సమస్యలు కనుక్కోవాలి, ప్రజలు వారికి ఏ కష్టాలు ఉన్నా మనము అధికారులతో మాట్లాడాలి, ఇతర మంత్రులతో మాట్లాడి వారి కష్టాలు దూరం చేయాలని చెప్పి వారి ఆదేశాలు ఇవ్వడం. అలాగే మహేశ్వర్ గౌడ్ గారు టీపీసీసీ ప్రెసిడెంట్, వారు కూడా ఇక్కడ మన గాంధీ భవన్లో ఒక సెల్ పెట్టి మంత్రులను పిలిచి మీరు కలవాలి, ప్రజల సమస్యలు ఉంటాయి, వారందరూ కూడా వచ్చి కలిసినప్పుడు మీకు కూడా అర్థమవుతుంటుంది ప్రజల సమస్యలు ఏమున్నాయని చెప్పి ఈ మంచి కార్యక్రమము మహేశ్వర్ గౌడ్ గారు గాంధీ భవన్లో ప్రారంభం చేయడం. ఈరోజు నేను ఇక్కడ మంత్రిగా కూర్చొని ప్రజల అప్లికేషన్స్ అన్ని కూడా తీసుకొని ఎక్కడెక్కడ డిపార్ట్మెంట్లో మాట్లాడాలి అందరితో ఫోన్లో మాట్లాడడం జరిగింది. కలెక్టర్ వికారాబాదు, కలెక్టర్ హైదరాబాదు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కోసము మాకు లిస్టులో రాలేదని చెప్పి కొన్ని రిప్రజెంటేషన్స్. వికారాబాద్ కలెక్టరేట్లో దళితులు వచ్చి మాకు పట్టాలు ఇచ్చిన ల్యాండ్ని కూడా కొందరు వచ్చి కబ్జా చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. టీఆర్ఎస్ హయాంలో లేదు మాకు హక్కున్నది, దళితులకు పట్టాలు క్యాన్సిల్ చేయాలని చెప్పి ఆ రోజులలో వారికి అందరికీ కూడా హింస చేయడం జరిగింది. ఇలాంటి అప్లికేషన్స్, కొందరికి అడ్మిషన్స్ కావాలి, ఇవన్నీ కూడా నేను కన్సర్న్డ్ డిపార్ట్మెంట్స్కి మార్క్ చేస్తూ మా సోదరులు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి వారు కూడా సహకరించి మేము ప్రజల సమస్యలకు ఇక్కడ ఎవరితో మాట్లాడాలి ఇమీడియట్ అనమాట. చాలాసార్లు కూడా అందరితో ఇమీడియట్గా ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది. ఇది ఒక మంచి కార్యక్రమం, ఎందుకంటే ప్రజల నాడి తెలుసు, ప్రజలు ఏమనుకుంటున్నారు ప్రభుత్వం పైన అని. సో ఇది ఒక ప్రజాపాలన ఏదైతే నడుస్తుందో అన్ని డిస్ట్రిక్ట్స్లలో కూడా ప్రజాపాలన కండక్ట్ చేస్తున్నారు. డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ అందరూ కూడా సరిగా స్పందన ఉంది. సో ఒకవైపు టీఆర్ఎస్ హయాంలో ఏమైందో మీరు చూస్తారు, ఇప్పుడేమో కాంగ్రెస్ హయాంలో ప్రజాపాలన, డెమోక్రసీ, స్వేచ్ఛ ఏదైతే ఉన్నదో, అప్పుడైతే పోలీస్ ఇష్టం వచ్చినట్టు పోలీస్ వివరించేది. నేను నిజంగా ఒక చిన్న ఎగ్జాంపుల్, చెన్నూరులో అప్పుడు పోలీస్ ఎమ్మెల్యే వచ్చినప్పుడు, చీఫ్ విప్ వచ్చినప్పుడు పోలీస్ వాళ్ళైతే హవా నడుస్తుంది, ఎవరికి స్వేచ్ఛ లేకుండా ఎమ్మెల్యేని కలని. సో ఇప్పటి వరకు మేము 18 నెలల్లో ఎవరి మీద కూడా ఒక కేసు పెట్టలేదు, టీఆర్ఎస్ నాయకుల మీద కూడా కేసు పెట్టలేదు. కేవలం ప్రజల ప్రేమ, ప్రజల ఆదరణ సంపాదించాలని చెప్పి మేము పనిచేస్తున్నాము. సో అందరు ఎమ్మెల్యేలు కూడా ఇదే బాటలో
ఎందుకంటే చాలా చోట్ల మీరు చూస్తున్నారు, రేవంత్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రిగా ఏ ఇష్యూ అయినా కానీ లాంగ్ రోప్ ఇచ్చి దాని ఎవరికైనా వ్యతిరేకంగా మాట్లాడాలనుకున్నా ఏదైనా చేయాలనుకున్నా కానీ మీరు మీ వ్యూస్ అన్ని కూడా చెప్పాలని చెప్పి ఈ డెమోక్రటిక్ వేలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుంది. సో ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే మీరు అడగచ్చు. సరే, మీ మంచిర్యాల ఎమ్మెల్యే నేనే మంత్రిని నేనే రాజుని నా నియోజకవర్గానికి ఎవరు రావద్దు అని చెప్పి స్టాప్ బోర్డు పెట్టాడు సార్, మీరు అడుగుతారా? స్టాప్ బోర్డు అంటే ఎప్పుడు ఉండదు చాలి, ఎప్పుడు కూడా గుర్తించుకోవాలి. కానీ మంచిర్యాల ఎమ్మెల్యే కాదు, అన్ని 119 నియోజకవర్గాలలో ఎప్పుడు ఎమ్మెల్యేనే ఉంటాడు. ఎందుకంటే ఆయనే ప్రజలతో ఎప్పుడు కాంటాక్ట్లో ఉంటాడు, ఎవ్రీ డే టు డే. సో ఆయనే రాజు. ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో కన్సర్న్ ఎప్పుడు ఏ నియోజకవర్గంలో అయినా కానీ వారే రాజు ఉంటారు. వారికి మంత్రులు ఎప్పుడు కూడా హెల్ప్ చేయడానికి మంత్రులు ఉంటారు. అర్థమైందా చారి? సో నియోజకవర్గంలో కూడా ఏమైనా అవసరాలు ఉంటే ఏమైనా ఉంటే రిప్రజెంటేటివ్ ఇవాళ ఒక రిప్రజెంటేషన్ వచ్చింది మంచిర్యాల నియోజకవర్గంలో, సార్ ఇట్లా ఉందని కలెక్టర్ గారు రాష్ట్రాన్ని పంపించినారు. సో మంత్రి రోల్ ఈజ్ ఓన్లీ టు హెల్ప్ ద ఎమ్మెల్యేస్, లోకల్ ఎమ్మెల్యేస్. ప్రజల సమస్యలు దూరం చేయడానికే మంత్రి పని. ఏమన్నారు? వేరే మంత్రులకు స్టాప్ బోర్డు లేనట్టున్నారు. వేరే మంత్రులు కాదు, ఎవరికైనా కానీ సేమ్ రూల్ అనమాట. ఏం స్టాప్ లేదు, ఉంపు లేదు. ప్రజలకు నియోజకవర్గం అభివృద్ధి కావాలి. రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఏదైతే గ్యారెంటీ ఇస్తున్నారు ఇవన్నీ కూడా సరిగా అమలు జరుగుతున్నాయా లేదా? ఇప్పుడు మాకు డిస్ట్రిక్ట్ మంత్రి వచ్చింది జూపల్లి కృష్ణారావు గారు. మంచిర్యాల పోతారా సార్? ఎందుకు కాదు, నేను రోజు పోతుంటే పడుకున్నా. నాకు ఇల్లు ఉంది మంచిర్యాలలో, మంచిర్యాలలో పడుకుంటున్నాను. నియోజకవర్గం సార్, నియోజకవర్గం జిల్లా మంత్రి కదా, జిల్లా మంత్రి కదా, జిల్లా చెందిన మంత్రి. నేను జిల్లా మంత్రి ఇన్ఛార్జ్ కాదు, జిల్లా మంత్రి ఇన్ఛార్జ్ జూపల్లి కృష్ణారావు గారు. ఆయన రెస్పాన్సిబుల్. ఇప్పుడు అనిల్ కుమార్ గారు ఒక మీటింగ్ పెట్టారు. ఆయన ఇన్ఛార్జ్ ఫ్రామ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ, ఆయన ఇన్ఛార్జ్ అన్నమాట ఆదిలాబాద్. ఆయన వచ్చి నాకు చెప్పినాడు, సార్ ఇవాళ నేను ఒక మీటింగ్ పెట్టాను. సరే అయ్యా, నేను ఆ కన్సర్ట్ ఎమ్మెల్యే మంత్రి అయినా కానీ నేను ఐ విల్ కమ్ అండ్ అటెండ్ యువర్ మీటింగ్ అన్నా. అది ప్రోటోకాల్. అర్థమైందా? జిల్లా మంత్రి మెదక్ జిల్లాకు మీరు ఇన్ఛార్జ్ మంత్రి సార్. పటాన్చెరు ఎమ్మెల్యే కాకాసి ఇద్దరి మధ్య పంచాయతీ జరుగుతుంది కదా, సెటిల్ చేశారు. అరే ఏ పార్టీలో పంచాయతీ ఉండదా? ఏ పార్టీలో కూడా అన్ని పార్టీలలో పంచాయతీ ఉంటుంది, గ్రూప్స్ ఉంటాయి. అదే రాజనీతి. రాజకీయం అంటే ఏంటి? గ్రూప్లు, తగాదాలు ఇవన్నీ కూడా సెటిల్ చేసుకునే బాధ్యత పొలిటికల్ పార్టీది. మేము కూడా మా పటాన్చెరు చూడు, ఆమె అంటున్నది కేటీఆర్కి కవితకి పంచాయతీ ఉన్నది. ఇక వాళ్ళకి పంచాయతీ ఉన్నప్పుడు నియోజకవర్గాల్లో ఉండదా పంచాయతీ? ఆదిలాబాద్ లో వివేక్ రాజనీతి పనిచేసిందా సార్? ఇక ఆదిలాబాద్ లో వివేక్ రాజనీతి అని ఉండదు. నేను తెలంగాణ ఉద్యమంలో పనిచేస్తాను. తెలంగాణ కేసీఆర్ దిగిపోవాలని చెప్పి ఆయన వ్యతిరేకంగా చాలా పనిచేసిన. సో నా స్టాండింగ్ ఉంటుంది, వేరే వాళ్ళ స్టాండింగ్ వేరే వాళ్ళు ఉంటుంది. మనకి ఇదింత పార్టీ ఎవరితో కాంపిటీషన్ లేదు. మన బ్రాండ్ వాల్యూ మనం నిలబెట్టుకోవాలని చెప్పి పని చేస్తాం, పార్టీకి స్ట్రాంగ్ చేస్తాం.